హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజీవ్ ఖన్నా బోయినా ఫ్రమ్ హైదరాబాద్. సో ఇలా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మన నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. సో అందుకే వ్లాగ్ చేస్తున్నా. నేను ఒక 2-3 కంట్రీస్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నా ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఒక 2 అయితే ఫిక్స్ అయిపోయినాను. ఇవాళ మనం ఒక కంట్రీకి ప్లే చేస్తున్నాము. సో దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. సో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో నా ప్రజెంట్ పాస్ ఫోటో. అంటే ఏదైనా సరే నేను దేనికైనా అప్లై చేయాలనుకుంటే డాక్యుమెంట్లలో ఇదే ఫోటో యూజ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ 4 years కింద దిగింది. ఇది నా 3rd ఫోటో. మొత్తానికి నా లైఫ్లో దిగింది 3 పాస్ ఫొటోస్. నాకు ఇష్టం ఉండదు బేసిక్గా దిగడము. ఇవి అయిపోయినాయి, బట్ అయినా సరే మళ్ళీ సాఫ్ట్ కాపీ ఉంటుంది కాబట్టి తీపించుకుంటా ఉన్నా. బట్ ఇవాళ ఆఫ్టర్ 4-5 years తర్వాత మనం ఒక పాస్ ఫోటో దిగాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక కంట్రీకి వీసా అప్లై చేస్తున్నాను కదా, వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని డైమెన్షన్స్తో ఒక ఫోటో దిగమని చెప్పారు. ప్రాసెస్ అంతా అయిపోయి కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఫోటో కాకుండా ఇంకా 2-3 పనులు ఉన్నాయి, మీకు తెలిసిపోతుంది బ్లాగ్ ఎండ్ వరకు చూస్తే. ఫోటో దిగితే మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు అట్లనే యూజ్ చేస్తే ఆ ఫొటోస్ కూడా ఎక్కువ దిగడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో దిగిన ఫోటో ఎప్పటికి ఉండిపోవాలి కాబట్టి మనం ఈ డల్ ఫేసెస్ కన్నా అంత వర్కౌట్ అవ్వదు. కొంచెం ముఖంని బ్రైట్ చేద్దాం. వెనక నాయిస్ వస్తుంది కదా, అది మా ఇంటి పక్కన బోర్ వేస్తారు, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి దానికి. సో ఈ ఫేస్ని ఇప్పుడు కొంచెం బ్రైట్ చేద్దాం. దానికోసం నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మామా ఎర్త్ వాళ్ళ అప్టర్న్ కాంబో. దీంట్లో మనకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి అప్టర్న్ ఫేస్ వాష్ అండ్ ఇంకోటి అప్టర్న్ ఫేస్ మాస్క్. సో ఇది నా ఫేవరెట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫేస్ వాష్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు సాఫ్రాన్ అండ్ టర్మరిక్ ఉండడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ట్యానింగ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. దీన్ని మనం ముఖం పైన అప్లై చేసుకున్నప్పుడు దాని టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మన స్కిన్ లోపలికి వెళ్ళి డీప్గా క్లీన్ చేస్తుంది అండ్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. దీంట్లో మనకు నీమ్ అండ్ అలోవెరా ఉండడం వల్ల మన ఫేస్ పైన పెరుగుతున్న బ్యాక్టీరియల్ గ్రోత్ని ఆపేసి, ఇంకా అప్పుడప్పుడు మన స్కిన్ మండడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా, సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం రండి. ఫేస్ వాష్ అయిపోయింది, ఫీలింగ్ ఫ్రెష్. నెక్స్ట్ వచ్చేసి మామా ఎర్త్ అప్టర్న్ ఫేస్ మాస్క్. పర్సనల్గా ఇది నా ఫేవరెట్. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ గ్లోనెస్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. దీంట్లో కూడా మనకు టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉండడం వల్ల మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. స్కిన్ పైన ఉన్న స్పాట్ని రిమూవ్ చేసి స్కిన్ని కొంచెం ఎప్పుడు గ్లోగా ఉంచుతుంది. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో మనకు ఆప్రికాట్ ఆయిల్ అని ఒక ఆయిల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న మాయిశ్చర్ని బ్యాలెన్స్ ఉంచడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు. మామా ఎర్త్ వాళ్ళు అప్టర్న్ ఫేస్ మాస్క్ని న్యూ అండ్ ఇంప్రూవ్డ్ వర్షన్లో రీలాంచ్ కూడా చేసారు. ఈ ఫేస్ మాస్క్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఫ్రెష్గా చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా పల్సగా ఉంటుంది కదా, మనం ఆ ఫ్రెష్నెస్ని ఫీల్ అవ్వచ్చు. అండ్ ఫ్రేగ్రెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది మనకు. ఒకవేళ దీంతో యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనం మన చేతితో పెట్టుకోవచ్చు. నాకు మన చేతితో చాలా కంఫర్ట్. సో ఇట్లా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 minutes మనం కొంచెం దీన్ని ఆరబెట్టేసి దాని తర్వాత కడుక్కుంటే ఫ్రెష్గా కనిపిస్తాం. మామా ఎర్త్లో తయారు చేసే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎలాంటి కెమికల్స్ వాడకుండా 100% న్యాచురల్గా చేస్తారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు mamaearth.in నుంచి తీసుకోవచ్చు. అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ అండ్ నైకా నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎవరైతే మామా ఎర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ mamaearth.in నుంచి ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తారో వాళ్ళ కోసం మన తరపున ఒక కూపన్ కోడ్ ఉంది, రాజు 2021 యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్. అంతేకాదు మామా ఎర్త్ వాళ్ళు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు. మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే మామా ఎర్త్ నుంచి తీసుకుంటే వాళ్ళు మన ఆర్డర్ ఐడిని ఒక చెట్టుతో లింక్ చేస్తారు. అంటే మనం ఒక ప్రోడక్ట్ కొంటే మనం ఒక చెట్టు నాటినట్టు. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 2025 కల్లా 1 million చెట్లు నాటాలని. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన వల్ల ప్లానెట్ కూడా ఎంతో యూజ్ అవుతుంది. రీసెంట్ గా మామా ఎర్త్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యాప్ ని కూడా లాంచ్ చేశారు. ఇది మనకు iOS లో అండ్ ఆండ్రాయిడ్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు రీసెంట్ గా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ కోసం మామా ఎర్త్ యాప్ లో కూడా మనం తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఫైనల్గా ఫొటోస్ వచ్చినాయి. ఒక 15 minutesలో ఇచ్చేసిండు. దింపేసి ఎమ్మటే ఎడిట్ చేసి ప్రింట్అవుట్ ఇచ్చేసిండు. సో మంచిగా మెరుస్తున్నాయి కదా తెల్లగా. ఇవి మొత్తము 8 ఫొటోస్కి 100 rupees. అండ్ ఒకటి సాఫ్ట్ కాపీ మెయిల్ చేయన్న దానికి ఒక 50 rupees ఎక్స్ట్రా అన్నాడు. మొత్తం 150 rupees అయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మీ సేవకి వెళ్ళి అక్కడ ఒక ఇన్విటేషన్ లెటర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫొటోస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ అదొక ప్రింట్అవుట్, 2 ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఒక ఇన్విటేషన్ లెటర్ ఒకటి, అండ్ ఇంకొకటి మన కొరియర్ ఇవ్వాలి కదా, అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రింట్అవుట్ ఇస్తారు.
సో వచ్చేసినాయి ఈ 2 ప్రింటర్స్ ఏది చూపెట్టిన ప్రాబ్లమే. ఒక దాంట్లో నా అడ్రస్ మొత్తం ఉంటుంది అండ్ ఎవరికైతే పంపిస్తున్నానో వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ఇంకొక దాంట్లో ఏ కంట్రీకి వెళ్తున్నా పర్మిషన్ అవన్నీ ఉన్నాయి. సో ఈ 2 చూపెట్టలేను. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కొరియర్ ఆఫీస్కి వెళ్దాం. ఓపెన్ ఉండాలి అని అనుకుంటున్నా. డిటిడిసి అప్డేట్ ఏంటి అంటే మనం డిటిడిసి నుంచి పంపించట్లేదు. దానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆమె క్లారిటీగా చెప్పట్లేదు ఎప్పటి వరకు వెళ్తుంది ఏంది అనేది. ప్రైస్ అయితే తక్కువనే చెప్పారు, బట్ అక్కడ పరిస్థితి మనకు తెలియదు కదా, ఎగ్జాక్ట్ చెప్పలేము అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఒక తెలుగు ట్రావెలర్ నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే పాస్పోర్ట్ అయితే నువ్వు బ్లూ డాట్ ప్రిఫర్ చేయి బ్రో, నేను కూడా అదే చేస్తాను అన్నాడు. సో మనం పాస్పోర్ట్ పోయింది అంటే చాలా ఫేస్ చేయాలి. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి, పాస్పోర్ట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి, నానా తతంగం ఉంటుంది. సో ఇదంతా ఫేస్ చేసేదానికన్నా కొంచెం ఇక్కడ నుంచి నాకు ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో మనకు బ్లూ డాట్ ఆఫీస్ ఉంది. డిటిడిసి అంటే ఇక్కడ పక్కనే, ఇంటి పక్కనే ఉంది. బట్ బ్లూ డాట్ అంటే ఇంకా పాస్పోర్ట్కి అది సేఫ్ అని ఆయన చెప్పిండు. కొంచెం ఆయన ఇంతకుముందు కూడా యూజ్ చేసిండంట. సో అట్లని ఇప్పుడు మనం బ్లూ డాట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా దూరం, వనసలిపురము ఒక 3-5 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఆన్ ది వేలోనే మన శ్రీకెన్ వాళ్ళ ఇల్లు కూడా, ఒకవేళ మనోడు ఉన్నాడు అంటే మనను కూడా తీసుకొని వెళ్దాము. సో ఇది ఎందుకంటే మనకు టైం కూడా లేదు, ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. మనం 1 లోపు అక్కడ సబ్మిట్ చేసి వచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ 1 అయింది అంటే క్లోజ్ అయిపోతుంది. ఆ కొరియర్ ఆఫీస్కి కాల్ చేయడానికి చూసినా, బట్ అది కాల్ సెంటర్ కనెక్ట్ అవుతుంది. అదేందో అర్థం కావట్లేదు, లోకల్ నెంబర్ అయితే దొరకలేదు. సో మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకోరా ఏంది, ఎంత, ఒకవేళ తీసుకుంటే ఛార్జ్ ఎంత పడుతుంది, ఎన్ని రోజులలో పోతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ వన్స్ నేను అక్కడ రీచ్ అయ్యి వాళ్ళకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు కూడా చెప్తా. చలో ఇంకా శ్రీకాన్ని కలిసినాక స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు వనస్థలీపురం పోయినాక ఎగ్జాక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాము. వచ్చేసినాం బ్లూ డాట్. ఎక్స్క్యూజ్ మీ, పాస్పోర్ట్ కొరియర్ చేయాలి ఢిల్లీకి. ఎన్ని గంటల వరకు? లేదా ఇప్పుడు పాసిబుల్ లేదా? మళ్ళీ రేపా? మార్నింగ్ 7:30 లోపు. ఎంత ఛార్జ్ ఎంత? 450 ఉంది. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుని ఇప్పుడు ఏమైనా తీసుకునే ఆప్షన్? ఎందుకంటే ఆ లెటర్ ఒకటి ఉంది ఆల్రెడీ, ఈ డేట్ వేసింది ఉంది, మళ్ళీ ఆ లెటర్ మళ్ళీ టైప్ చేయాలి. అట్లని పికప్ చేసుకోరా మొత్తం ఇప్పుడు తీసుకునేటండి ఉంటే చూడండి కొంచెం, ఎందుకంటే వేరే వీసా ప్రాసెస్ కోసం అట్లానే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అమ్మాయిలు చాలా మంచోళ్ళరా. సో ఫస్ట్ ఆమె ఏమన్నదంటే ఆల్రెడీ అయిపోయింది టైం 10:30 వరకే అన్నది. బట్ మేము కొంచెం రిక్వెస్ట్ చేసినాము, ఇది కొంచెం వీసా రిలేటెడ్, మళ్ళీ అదంతా లెటర్స్ అవన్నీ మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది అని అంటే సరే అని తీసుకున్నారు. 415 రూపీస్. రేపు మార్నింగ్ 10 వరకు ఢిల్లీకి వెళ్ళిపోతుంది అన్నారు. సో ఫాస్ట్ అన్నమాట, ఎక్స్ప్రెస్ కాబట్టి రేపు మార్నింగ్లోపు వెళ్ళిపోతుంది అంట. సో ఇది ఇంటికి వెళ్ళాక కలుద్దాం ఇంకా. సో లాక్డౌన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఇంటికి వచ్చేసిన, ఇంకొక 15 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ అన్ని పనులు జరిగిపోయినాయి. ఫొటోస్ దిగడం కానీ, ఆ పాస్పోర్ట్ మనం కొరియర్ చేయడం, ఆ లెటర్స్ అవన్నీ. సో మామూలుగా ఏంటి అంటే నేను ఒక కంట్రీ వీసా కోసం అప్లై చేస్తున్నా, ఏ కంట్రీ ఏంది అనేది వచ్చినాక చెప్తాను. సో మామూలుగా అయితే మనం వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఢిల్లీకి వెళ్ళి చేసేంత లేదు కాబట్టి మరి ఒక థర్డ్ పార్టీ నుండి చేస్తున్నాము. వన్స్ వీసా అప్రూవ్ అయిందంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది మొత్తం డీటెయిల్స్తో చెప్తా. ఆల్మోస్ట్ రేపు వెళ్తుంది అన్నారు. అక్కడ ఒక 2-3 డేస్ అట్లా ప్రాసెస్ టైం పట్టినా, సో 1 వీక్ 10 డేస్ అట్లా పడుతుంది మనకు రావడానికి కన్ఫర్మేషన్. ఒకవేళ అప్రూవ్ అయితే అప్రూవ్, లేదంటే లేదు. ఒకవేళ అప్రూవ్ ఏదైనా సరే మీకు అప్డేట్ చేస్తా. సో ఈ రోజుకి ఇంతే. అండ్ మీరు ఒకవేళ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొనాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. మీరు ఇంకా నా పర్సనల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. కలిసి మన నెక్స్ట్ వన్. బాయ్.